ఓకే. గోల్డ్ స్క్రీన్‌లో పవన్ కళ్యాణ్ గారిని 5 సంవత్సరాల తర్వాత కొత్త కైండ్ ఆఫ్‌లో చూసా. కమ్‌బ్యాక్ అంటే అండి ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారు వీరాభిమానిగా పవన్ కళ్యాణ్ గారు బాగా నచ్చారు. ఒక సినిమా లవర్‌గా సినిమా స్టోరీ లైన్ తీసుకెళ్లే విధానం ఎక్కడో గాడి తప్పింది. సీజీ వర్క్, గ్రాఫిక్ వర్క్ ఈ రెండు కూడా ఎక్కువ టైం తీసుకున్నారు. అసలు ఇంత టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంత టైం తీసుకున్నారంటే ఇంకా అంతకుముందు ఇంకెంత బాగాలేదనేది నాకు అనుమానం అనమాట. ఎందుకంటే సీజీ వర్క్ అంటే బాహుబలి, కేజీఎఫ్ ఎన్ని సినిమాలు చూసినప్పుడు ఆడియన్స్ బాగా అలవాటు పడిపోయారు అలాంటి ఫ్రేమ్లకి. ఒక గ్రాఫిక్ ఫ్రేమ్ పెట్టాడంటే ఇంకా జనాలు ఏదో అద్భుతం ఎదుర్కొంటారు. ఇప్పుడు అక్కడ వర్షం ఒక వాటర్ పడుతుంది నది నుంచి బ్యాక్గ్రౌండ్ షాట్లోంచి, కానీ వాళ్ళ పెయింట్లో ఉంటే ఎలా ఉంటుంది? సో అట్లాంటి కొత్తగా ఉండేసరికి ఏమన్నా చిన్న హీరోనా పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంతో హైప్తో చూస్తారు. సో అలాంటి ఒక్కటే పార్ట్ 2లో లేకుండా ఉంటే బాగుంటుందని నేను చెప్తున్నా. ఇది నా ఒక్కడి మాటే కాదండి, ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ వీరాభిమానులు జై పవర్ స్టార్ అని చెప్పి వెళ్ళిపోతున్నారు, సూపర్ హిట్ అని వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళందరి మాటగా నేను చెప్పేది ఏంటంటే, సో కొంచెం మా దేవుడిని ఎలా చూపించాలో అలా చూపించండి. సినిమాలో ప్రతి ఒక్కరిని దేవుడిగా చూపించేస్తారు, కానీ నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ గారిని దేవుళ్ళ చూస్తున్నారు, దేవుళ్ళ కొలుస్తున్నారు అంటే ఆయన ఎలా ఉన్నా సరే మేము యాక్సెప్ట్ చేస్తాం. బాలయ్య బాబు గారిని ఒక తన్నితే అంత దూరం వెళ్ళి పడుతుంది. ఇక్కడ హైదరాబాద్లో తంతే తెలంగాణ ఆంధ్రలో పడినా ఒప్పుకుంటారు జనం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక వాక్ ఇచ్చారంటే చాలు, మాకు కడుపు నిండిపోతుంది. ఒక ఎలివేషన్ ఇచ్చారంటే సరిపోతుంది. ఒక్క లుక్ 1,00,000 మందిలో ఒక లుక్ ఇచ్చారంటే అర్థమైపోతుంది. సో అలాంటి ఫ్యాన్స్ ఉన్నటప్పుడు ఇంకెలా చూపించాలి, ఎంత డెడికేషన్ పెట్టాలి అంటే, ఒక ఇల్లు కట్టేటప్పుడు ఇద్దరు మేస్త్రులు చేస్తే ఎలా ఉంటుంది, అలా ఒక సినిమాకి 2 డైరెక్టర్లు చేస్తే ఎక్కడో ఏదో జరిగిందిరా బాబు అనిపించింది. సో క్రిష్ గారు చేసి ఉంటే కనుక చాలా బాగుంటుందండి. ఎందుకు అంటే అంతకుముందు బాలయ్య బాబు గారితో ఇలాంటి కైండ్ ఆఫ్లో ఒక సినిమా చేశారు బాలయ్య బాబు గారితో. ఆ ఫైట్ సీన్లు కానీ ఆ బ్రిటిష్ సీన్లు కానీ అద్రిపోయిన అప్పట్లో. సో ఆయన చేస్తుంటే బాగుండు. సో ఇక్కడ ఓవరాల్గా సినిమా ఎక్కడా తగ్గలేదు. పొలిటికల్గా కాదండి, ఒక పొలిటికల్ లీడర్ ఏది చెప్పినా పొలిటికల్గానే అనిపిస్తుంది. సో అది మనం తీసుకోవడం అనమాట. ఓకేనా?